విశ్వాసము అనగానే మనకు గుర్తు రావాల్సిన వాక్యం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అదృశ్యమైనవి కానీ ఉన్నవి. నేను ఆ యొక్క ప్రభువు యందు నిరీక్షిస్తున్నాను. నా ప్రభువు నా జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దానాలన్నీ కూడా నిజమై ఉన్నవి. ఆయన నిశ్చయముగా నా జీవితంలో కార్యాలు చేస్తాడు అని నమ్మటము విశ్వాసము. ఆయన యందు మనం ఉంచిన విశ్వాసము గొప్పది. ఎందుకంటే మన ప్రభువు ఒక మాట చెప్పాడంటే అది చేసే దేవుడు ఆయన. మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. ఈ రోజున మనం నేర్చుకుంటున్న అంశము ఏంటంటే ఫెయిత్ అండ్ గాడ్స్ ఐ విల్. విశ్వాసము, అదేవిధంగా దేవుడు చేసే గొప్ప కార్యాలు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆనాడు మోషేతో దేవుడు నేను ఉన్నవాడను అని చెప్పిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మనకు చాలిన దేవుడు. ఆయన నేను చేస్తాను, ఐ విల్, ఐ విల్, ఐ విల్. చాలాసార్లు ఈ మాట ఉపయోగిస్తూ ఉంటాం. చేస్తానండి, నేను చేస్తాను, ఐ విల్ అనే మాట. ఆశ్చర్యం ఏంటంటే మనిషి కన్నా ఈ మాటను దేవుడు ఎక్కువగా ఉపయోగించాడంట. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ మాట 4,000 పైగా 4,000 సార్లు పైగా దేవుడు ఐ విల్ అనే మాటను ఉపయోగించాడు. నేను చేయుదును, నిశ్చయముగా నేను చేస్తాను అంటూ దేవుడు అనేకమార్లు చెప్పాడు. ఆయన చెప్పి చేయకుండా ఆలోచించండి. చాలామంది బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తే ఉదాహరణల్ని వారి జీవితాల్లో చేద్దాము అనుకున్న పనులు చేయలేకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మాట ఇచ్చి నెరవేర్చలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ధనవంతుడు అనుకుంటాడు తన ప్రాణంతో నేను చేస్తాను, నేను ఇలా జీవిస్తాను, ఐ విల్ లివ్ లైక్ దిస్. తన ప్రాణంతో చెప్పుకున్నాడు, ప్రాణమా సకల ఆస్తిని నేను సంపాదించాను, ఇవన్నీ నీవే కదా. ప్రాణమా నువ్వు తింటావు, నీవు త్రాగుతావు, నువ్వు సుఖిస్తావు చెప్పుకున్నాడు. కానీ చేయలేదు. అవి జరగక ముందే మరణించాడు. ఈ లోకంలో మన జీవితాలు అసలు మరణం ఎలా వస్తుందో అర్థం కాదు. వీ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్స్. ఎంత జాగ్రత్తగా ఉన్నా, నిన్న న్యూస్ మీరు చూసే ఉంటారు, కేసరా ఆ టోల్ గేట్ దగ్గర, హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఇక దగ్గరలోనే టోల్ గేట్ దగ్గర ఆ సిమెంట్ పెద్ద లారీ ట్రక్ ఒక కారు మీద పడిపోయింది. ఆ టోల్ గేట్ దగ్గర టోల్ చెల్లించడానికి కారు స్లో అయిన కారు, ఆగిన కారు. ట్రాఫిక్లో ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రాణాంతకం అంటే ఓకే, బాగా ర్యాష్ లేడండి ప్రమాదం జరిగిందంటే తెలిసిన విషయాలే. కానీ అంతా స్లోగా ఉండి టోల్ చెల్లిస్తున్న టైంలో వెనకాల వేగంగా వచ్చిన ఇక పెద్ద ట్రక్ లేదా పెద్ద లారీ అనుకోండి, దాని మీద ఉన్న ఆ యొక్క సిమెంట్ పెద్ద లోడ్ వచ్చేసి ఇక కారు మీద, అది చాలా లగ్జూరియస్ కార్, BMW కార్. దానిలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే సేఫ్టీ. అంత ఎక్కువ డబ్బు ఉంటుంది ఎందుకంటే ఫీచర్స్, సేఫ్టీ, నీకు ఏ అపాయం ఉండదు అని గ్యారెంటీ ఇస్తుంది ఆ యొక్క కంపెనీ BMW కార్ అంటే. అలాంటి కారు జస్ట్ ఇలా కంప్రెస్ అయిపోయింది, ఒక రేకు ముక్కలాగా అయిపోయింది. అది దాంట్లో ప్రయాణం చేసి ఆయన మరణించాడు. అసలు లేదు, అవకాశం లేదు. మరణం ఎలా కూడా వస్తుందా అనేది ఒక ఎగ్జాంపుల్ మన ముందు అంతే. ఆగి ఉన్న కారు మీద అసలు ఊహించుంటాడు ఆయన వచ్చి సిమెంట్ లోడ్ పడుతుంది అని చెప్పి. ఎవరైనా ఊహిస్తారండి? కనుక చూడండి, మన జీవితాల్లో our preservation is an act of God's goodness. Our preservation is an act of God's goodness. ప్రభు ఇంకా మనలా కృప చూపుతూ మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు. ఆయన సంరక్షణలో మనం ఉన్నాం.
అంటే ఆయన లేడా అనే ప్రశ్న మనం వేయకూడదు. అక్కడ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ప్రభువు తను అనుకున్న కాలంలో ప్రతి ఒక్కరిని పిలుచుకుంటాడు. ఆయన పిలిచే టయానికి మనం సిద్ధపడి జీవించాలి. ఎందుకంటే మరణం తప్పనిసరి ప్రతి ఒక్కరికి. డెత్ ఈజ్ ష్యూర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. కానీ ఎక్కడ మనం గమ్యాన్ని గడపబోతున్నాం అనేది దేవుడు మనకి నేర్పిస్తూ ఉండగా మనం నేర్చుకోవాలి. ఆయనతో ఉండటానికే ఈ మన యొక్క విశ్వాస యాత్ర అనే విషయాన్ని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు యందు విశ్వాసాన్ని నిలిపి ఆయన కొరకు మనం జీవిస్తూ మన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారుగా మనం ఉండాలి. దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకోవటం నేర్చుకోవాలి. We need to surrender to the will of God. దేవా, నా ఇష్టము కాదయ్యా, నీ చిత్తము జరుగును గాక అంటూ దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టే వారిగా, దేవుని చిత్తము జరిగించే వానిగా నీ ఉన్నప్పుడు నీ యొక్క జీవితంలో నువ్వు నెమ్మది పొందుకుంటావు. ప్రభువు మన యొక్క జీవితాల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆశిస్తూ ఉండగా ఆయన చిత్తానికి మనము చేయటానికి సిద్ధంగా మనం ఉన్నామా? నేను చేస్తాను అని చెప్పి మాటలు చెప్పి ఆ మాటలు నెరవేర్చలేని వాళ్ళు అనేక మంది ఉండగా పేతురుతో ప్రభువు ముందే చెప్పాడు, పేతురు, నీవు నన్ను ఎరగనని నువ్వు బొంకుతావయ్యా, యు విల్ డినై మీ అంటే అన్నాడు. పేతురు అన్నాడు, ప్రభువా, అవసరమైతే నీకు నా ప్రాణాలను వేస్తాను, కానీ నేను ఎరగనని నేను చెప్పనన్నా పేతురు బొంకాడా లేదా? బొంకాడు. నిన్ను ప్రభువుని ఎరగనని చెప్పాడు. కనుక మనం మాట ఇస్తాం, కానీ మాటకి మనమైతే స్థిరపడి ఉండలేము. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. ఇది మనం నేర్చుకోవాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్. మనిషి మాట నెరవేర్చలేడు, కానీ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఎప్పుడూ అద్భుతము, మన జీవితంలో ఎప్పుడూ సంతోషమే. ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం. ప్రభు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాడు. ఆ తండ్రి కుమారుడితో అంటాడంట, పెద్ద కుమారుడితో, బాబు వెళ్ళి ద్రాక్ష తోటకి వెళ్ళి పనిచే నాన్న అంటాడు. కుమారుడు అంటాడు తండ్రితో, నేను పోను అంటాడు తండ్రితో. సరే, చిన్న కుమారుడి దగ్గరికి వెళ్ళి తండ్రి, బాబు ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేయడానికి నీవు పోదువా అంటే ఆ చిన్న కుమారుడు అంటాడు, డాడీ తప్పకుండా నేను వెళ్తాను, పని చేస్తాను అంటాడు. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? ముందు వెళ్ళను అని చెప్పిన వాడు వెళ్తాడు, వెళ్తాను అని చెప్పిన వాడు వెళ్ళడు. అంటే అలా ఉంటాయి మన మాటలు. చెప్పేదోడి చేసేదోడిగా ఉంటాయండి మన మాటలు. కానీ రోజున అందుకనే మనం మనుషుల్ని నమ్ముకుంటాం కంటే, రాజులను నమ్ముకుంటాం కంటే, అధికారులను నమ్ముకుంటాం కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. ఆయనందు మనం విశ్వాసం కలిగి మనం జీవిద్దాం. ప్రభువు యొక్క వాక్యము, ప్రభు చిత్తం ఎలా తెలుసుకోవాలండి? ప్రభు చిత్తం ఎలా తెలుసుకోవాలి అంటే ఆయన వాక్యం చెప్తుంది మనకి. దేవుని యొక్క వాక్యం అంతా ఎందుకు రాయబడిందో తెలుసా? అసలు దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఎందుకు రాసి ఇచ్చాడో తెలుసా? ఈ విషయాన్ని యోహాను భక్తుడు చెప్తాడు. చూడండి ఈ మాటలు. యోహాను గ్రంథము, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను. ఈ మాటలు ఎందుకు రాయబడినాయి అంటే, దేవుని యొక్క వాక్యం మన ముందు ఎందుకు ఉందంటే, యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడు. ఆయన మీరు నమ్మండి. ఆయన మాటలు యథార్థమైనవి, ఆయన చెప్పింది చేస్తాడు. ఆయనను నమ్మటం వల్ల మీరు జీవాన్ని పొందుకుంటారు. ఈ విషయాన్ని మనం తెలియజేయడానికి దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. సజీవమైన దేని యొక్క వాక్యము. ఈ వాక్యము, దేవుని వాక్యము ఆయన చిత్తమేంటో మనకి నేర్పిస్తుంది.
ఎలా జీవించాలో, దీనికి చిత్త ప్రకారం ఎలా ఉండాలో నేర్పిస్తుంది దీనికి వాక్యం. అందుకనే భక్తుడు అంటాడు, ఇర్మియా భక్తుడు, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటాడు. వాక్యాన్ని భుజించాడంట. ఎవరు? ఇర్మియా. అయా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి అంటూ సాక్ష్యాన్ని ఇస్తాడు. దేవుని యొక్క మాటలు విని వదిలివేసే వాళ్ళు ఉంటారు. ఒక చెవితో వింటారు, ఇంకో చెవితో వదిలివేస్తూ ఉంటారు. కానీ ఆ వాక్యాన్ని మనం భుజించగలిగితే, ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగితే, దివారాత్రులు దీని యొక్క వాక్యాన్ని పదే పదే గుర్తుంచుకుంటూ ధ్యానం చేస్తుంటే అది మన హృదయానికి సంతోషం, మనకు ఎంతో ఆనందం అనుభవిస్తాం అనే సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు నమ్మదగిన వాడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఏ ఫిగర్ ఆఫ్ అ పాస్ట్ హిస్టరీ. ఆయన చరిత్రలో ఒకనాడు ఉన్న ఒక వ్యక్తి కాదు. ఆయన హీఈస్ ఆల్వేస్ ప్రజెంట్. హీఈస్ ప్రజెంట్. ఆయన ఎప్పుడు ఉండు దేవుడు ఆయన. అండ్ హీఈస్ అవర్ సేవియర్. ద టైటిల్ సేవియర్ బిలాంగ్స్ ఓన్లీ టు జీసస్ క్రైస్ట్. సేవియర్, రక్షకుడు అనే బిరుదు ఈ లోకంలో ఎవరికి చెందదండి, యేసుక్రీస్తుకు మాత్రమే. హీఈస్ అవర్ సేవియర్. ఆయన మన విమోచకుడు, ఆయన మన రక్షకుడు. ఆయన మనం రక్షిస్తాడు, మనం విమోచిస్తాడు, మనకి జీవం ఇచ్చే దేవుడు ఆయన. ప్రభు అంటున్నాడు, నేను జీవించుచున్నాను కనుక మీరు జీవిస్తారు అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ప్రియమైన సంగమా, మన ప్రభువు హీజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రె పిల్ల, మన కొరకు సిలువలో మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన సమాధి ఖాళీ సమాధి. ఈస్టర్ పండుగ ఎంతో వైభవంగా మనం నిర్వహించుకున్నాం. మన ప్రభువు సజీవుడు. ఆయన మనకి మాట ఇస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కనికరము వాత్సల్యత చూపు దేవుడై ఉండగా ప్రభువు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానాలు, ఆయన ఏం చెప్తున్నాడో విందాం. వాట్ గాడ్ విల్ డూ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ప్రభు మనకి ఇస్తున్న యొక్క వాగ్దానాలు ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. అని అంటున్నాడు, ఐ విల్, నేను చేస్తాను. ఈరోజు మనం నేర్చుకుంటుంది వాట్ గాడ్ సెడ్ దట్ హీ వుడ్ డూ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఆయన ఏమి చేస్తారని వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలని మీ ముందు ఉంచుతున్నాను. ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తున్నట్టున్నాడు. ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను విశ్రాంతి కలగ చేస్తాను. ఐ విల్. నిశ్చయముగా చెప్తున్నాడు దేవుడు. ఆయన మాటలన్నీ అలాగే ఉంటాయి. ఏది చెప్పినా నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమెన్, ఆమెన్ అనేవాడు చెప్పుచున్న మాటలు ఇవి. ఈ మాటలు, ఆ మాటలు ఎన్నడూ కూడా వ్యర్థము కావు. ఆ వాక్యము మన జీవితంలో నెరవేర్చే వాక్యము నిరర్ధకము కాదు. ఆయన మాటలు ప్రభు ఇస్తున్న ఆ చక్కటి వాగ్దానము. నువ్వు ఈరోజు ఎలాంటి భారంతో ఉన్నావో, ఎలాంటి ప్రయాసతో ఉన్నావో ప్రభు అంటున్నాడు, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను విశ్రాంతి సమయం వాగ్దానం చేస్తున్న దేవుడు, ఆయన నమ్మదిన దేవుడు. అండ్ నెంబర్ 2, రెండోదిగా ప్రభు అంటున్నాడు, ఐ విల్ సేవ్ యూ. నేను రక్షిస్తానంటున్నాడు. ఐ విల్ సేవ్ యూ. నేను రక్షిస్తానంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం మనం చూస్తే, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. నేను ఎంత మాత్రమో త్రోసివేయను. ఐ విల్ నెవర్ ఫర్సేక్ anyone who comes to me.
నా యొద్దకు వస్తే నేను త్రోసివేయనంటున్న దేవుడు. ఆయన రక్షిస్తాడు. ఆయన ప్రభు అంటున్నాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో నీ అతిక్రమములను నేను అంతగా తుడిచివేస్తాను, అంతగా దూరపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన వాగ్దానం ఎంత గొప్పదండి. మన దోషములను ఆయనంట ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. ఒక చిన్న పొరపాటు జరిగిందంటే ఆ వ్యక్తి ఎప్పుడు మర్చిపోడు. మన ద్వారా ఎవరికన్నా ఒక చిన్న ఆపద వచ్చిందంటే మనల్ని తన జీవితంలో ఆ వ్యక్తి ఎప్పుడు మర్చిపోడు. మన కనపడగానే ఇతని వల్ల నాకు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటాడు. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదైనా. అంటున్నాడు ఆయన, నేను వారి యొక్క దోషమును క్షమించి, ఇర్మియా గ్రంథము 31:34, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను, ఎన్నడూ మళ్ళీ వారి పాపాలని జ్ఞాపకము చేసుకోను అని సెలవిస్తున్న దేవుడు. యెషయా గ్రంథము 43:25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేస్తానంటున్న దేవుడు. ఆయనకి ఇష్టమండి. ఆయన దగ్గరికి మనం వస్తే మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు యేసయ్య. ఆయన ఇస్తున్న వాగ్దానం, ఐ విల్ సేవ్ యూ, ఐ విల్ గివ్ యూ రెస్ట్, నీకు విశ్రాంతినిస్తాను, నిన్ను రక్షిస్తానంటున్నా దేవుడు. నెంబర్ 3, మూడవదిగా ప్రభు అంటున్నాడు, ఐ విల్ క్లీన్, ఐ విల్ క్లెన్స్ అంటున్నాడు. నేను శుద్ధిపరుస్తాను అంటున్నా దేవుడు. అయినా ద విల్ ఆఫ్ క్లీనింగ్, ద విల్ ఆఫ్ క్లెన్సింగ్. ప్రభు శుద్ధిపరిచే దేవుడు. ఆ యొక్క కుష్ఠరోగి అంటున్నాడు, అయ్యా అయ్యా నన్ను శుద్ధుడిని చెయ్యయ్యా, నీ చిత్తమైతే, నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అంటుంటే ప్రభు అంటాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అంటాడు యేసయ్య. ఆ కుష్ఠరోగి బాగుపడ్డాడు. ఆ కుష్ఠరోగిని దేవుడు స్వస్థపరిచాడు. ఐ విల్ క్లెన్స్ యూ, నేను నిన్ను శుద్ధుడిగా చేస్తానంటున్నా దేవుడు. ఈరోజు నువ్వు బాగు చేస్తాడు ఆయన. నువ్వు ప్రతి మాలిన్యాన్ని శుద్ధిపరిచే దేవుడు. ప్రభుకి ఇష్టమండి. మన శుద్ధులుగా చూడటం ఆయనకి ఇష్టం. హీ విల్ క్లెన్స్ us. ఇది ప్రభుకి ఇస్తున్న యొక్క వాగ్దానం. అండ్ దెన్ ప్రభుకి ఇస్తున్న యొక్క వాగ్దానం, ద విల్ ఆఫ్ కన్ఫెషన్. దేవుడు మనల్ని గురించి ఒప్పుకుంటాడంట. ద విల్ ఆఫ్ కన్ఫెషన్. ప్రభు మన గురించి ఒప్పుకుంటాడంట. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే మత్తయి సువార్త 10:32 మనం చూస్తే, మత్తయి సువార్త 10:32 మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. ఐ విల్ కన్ఫెస్. నన్ను గురించి ఎవరైనా ఈ లోకంలో ఒప్పుకుంటే పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. ఎస్, ఈ బిడ్డ నా కొరకు నిలబడ్డాడు, ఈ బిడ్డ నన్ను గణపరిచాడు, ఈ బిడ్డ నన్ను స్తుతించేవాడు, నా తండ్రి ఎదుట నేను ఆ బిడ్డను ఒప్పుకుంటాను. ఎంత గొప్ప భాగ్యం మనకు. ప్రభువు మనకి ఇస్తున్న యొక్క వాగ్దానం, ద విల్ ఆఫ్ కన్ఫెషన్. ప్రభువు మన గురించి ఒప్పుకుంటాడంట. అంటే మన గురించి సాక్ష్యం ఇస్తాడు ఆయన. తండ్రి ఎదుట సాక్ష్యం ఇస్తాడు, అయ్యా ఈ బిడ్డ భూలోకములో నన్ను మహిమపరిచాడు, భూలోకములో నా సాక్షిగా జీవించాడు. ప్రభు మన గురించి సాక్ష్యం చెప్తాడు, మనం ఒప్పుకుంటాడు ఆయన. అండ్ గాడ్ సేస్, ఐ విల్ కంఫర్ట్ యూ, నేను ఆదరిస్తానంటున్నా దేవుడు. ద విల్ ఆఫ్ కంఫర్ట్. ప్రభుస్తున్న యొక్క వాగ్దానము. యోహాను సువార్త 14:18 మిమ్మలను నేను అనాథులుగా విడవను అంటున్న దేవుడు. మనల్ని అనాథులుగా విడవని దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆయన ఆదరణకర్తను ఈ లోకానికి పంపించాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యకు పంపించాడు. ఆయన యేసుక్రీస్తు లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ మన మధ్య నివసించడానికి ఎవరిని పంపించాడంటే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యకు పంపించాడు. ఆయన మనల్ని ఆదరించే దేవుడు, మనతో తోడుగా ఉండే దేవుడు. ఆయన విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. అండ్ హీ ప్రామిసెస్ us. ఆయన యొక్క వాగ్దానం,
ఐ విల్ రిజరెక్ట్ యూ, నేను నీకు పునరుజ్జీవాన్ని ఇస్తాను, పునరుత్థానం ఇస్తాను అంటున్నాడు దేవుడు. పునరుత్థానము జీవము నేనే. లాజర్ని లేపిన దేవుడు, సమాధిని గెలిచి లేచిన దేవుడు మనకి ఇస్తున్న గొప్ప నిశ్చయిత ఏంటో తెలుసా? ద విల్ ఆఫ్ రిజరెక్షన్. నేను పునరుత్థానుడను, నేను మిమ్మల్ని జీవింపచేస్తానంటున్న దేవుడు. ఆయన అంచు దినంలో దేవుడు ప్రతి ఒక్కరిని లేపబోతున్నాడు. ఇదే క్రైస్తవునిక విశ్వాసము, నిరీక్షణ. ఎందుకంటే ఆయన సమాధి గెలిచిన దేవుడు కదా. ఇస్ అ గాడ్ ఆఫ్ రిజరెక్షన్. అండ్ దెన్ ద విల్ ఆఫ్ గ్లోరీ. ఆయన మహిమాన్వితుడు, ఆయన మహిమను మనకి చూపబోతున్నాడు. ప్రభు ఆయన మహిమను మనకి చూపబోతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను, నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. ఆయన మహిమను మనకు చూపనై ఉన్నాడు. ఆయన మహిమను మనం చూడబోతున్నాం. ఆయన ఎలా ఉన్నాడో ఆయన ప్రత్యక్షత అప్పుడు మనం చూడబోతున్నాం. అటువంటి భాగ్యం కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు ఇస్తున్న వాగ్దానాలన్నీ కూడా మనం సొంతం చేసుకుందాం. ఆయన వాగ్దానాలు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మనకి ఆదరణ ఇస్తున్నాడు, మనకు అభయాన్ని ఇస్తున్నాడు, మనకు విశ్రాంతినిచ్చే దేవుడు, మన రక్షించే దేవుడు, మన దప్పికను తీర్చే దేవుడు, మన ప్రతి హృదయ వాంఛను నెరవేర్చే దేవుడు. అటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మనం విశ్వాసం ఉంచుదాం. మన ప్రతి పరిస్థితుల్లో మన జీవితాల్లో ఆయన కార్యం జరిగించే దేవుడు అయి ఉండగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రియ యేసయ్యా, అయా నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అయి ఉండగా తండ్రి, మేమందరము నీ యందు విశ్వాసము, నీ మీద మా విశ్వాసమును నిలిపి తండ్రి, అయా నిన్ను నమ్ముకొని నీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయండి. అయా నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డను పేరు దీవించండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింపచేయమని తండ్రి, ఈ సంఘమును సంఘ సహవాసాన్ని ఇంకొక మీరు దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.